పేదలకు నమ్మి ఓట్లేస్తే వాళ్ళకి చెప్పకుండా కూడా కనీసం వాళ్ళకు ఏ ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా మొత్తము వాళ్ళ కూలగొట్టడం జరుగుతుంది. అన్నం తింటే పిల్లల్ని కూడా అన్నం తెచ్చుకొని ఇవ్వకుండా చేసిండు. ఎవరు వాళ్ళు? మీ మా వాళ్ళే కానీ అయితే ఇప్పుడు మళ్ళీ 2500 అని పెట్టిండు, అది ఇవ్వలేదు. మళ్ళీ రైతు బంధు 15,000 అని అది పెట్టిండు, అది ఇవ్వలేదు. చాలా మంది ఇబ్బందుల పాలవుతున్నారు. మా నల్గొండ వల్ల అందరు కూడా నువ్వు వెయ్యి అని అన్నావు, ఓట్లు వేసినాం అందరం. మరి కాంగ్రెస్ పాలన వస్తే మంచిగా ఉంటుందేమో. వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు దొంగలు గింగలు అని వాళ్ళ మీద చెప్పిర్రు. ఇప్పుడు ఈయన చేసేది ఏంది? ఆరు గ్యారంటీలు, ఒక్కటి కూడా గ్యాసు లేదు, కరెంటు లేదు, ఖాళీ ప్రజాపాలన అన్నీ చేస్తా అని అన్నాడు, ఏది చేయలేదు మాకు. ఇస్తున్నామని చెప్పేసి వాళ్ళు, ఎందుకంటే ఫ్రీ కరెంటు, ఇక్కడ 2500 గ్యాస్, ఇవేం రాలేవని ఏం రాలేదు, ఇస్తలేడు, అన్ని ఉట్టి మాటలే. ఏందంటే ఆయన గెలవనీకి మా ఎలక్షన్లో నిలబడనీకే ఇదైండు. 4,000 అన్నాడు, 4,000 ఇవ్వలేదు, 6,000 ఇవ్వలేదు, ఏమి ఇవ్వలేదు. ముసలోళ్ళకు కూడా అట్లా నమ్మి వేసిర్రు. ఉన్నారా మీ ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు ఉన్నారా? పింఛన్ ఇంతకు ముందు తీసుకున్నారు? ఉన్నారు పెద్దవాళ్ళు. 4 పింఛన్లు మా నల్గొండ మా అమ్మలకు ఇంట్లో 4 2 అక్కలకు అయితే వాళ్ళు నమ్ముకొని మొత్తం మాది 10 మంది కుటుంబం నమ్మి వేసినాము దబ్బుక్కున. ఇంతవరకు ఏది లేదు మాకు. గ్యాస్ లేదు, కరెంటు లేదు, 2500 లేదు, పింఛన్ లేదు, ఎకరానికి 15,000 అన్నాడు, అది లేదు, ఏది లేదు. మళ్ళీ వడ్లు మార్కెట్లో దబ్బున వడ్ల బీటీ కూడా అసలుకు కాంట కూడా లేదు. మొలకలు వచ్చిందా అని అట్లనే చూస్తున్నారు. సన్న పండించిన వాళ్ళకేమో 500 బోనస్ అన్నారు, ఆల్రెడీ వడ్లు కొంటున్నామన్నారు. ఏ సన్న బోనస్ లేవు, 500 బోనస్ లేదు, ఏం లేదు. మొలకొచ్చిన మొన్న వానకు దాడి చట్టనే ఉన్నాయి. ఇప్పుడు కాంట ఎమ్మటే పెడతలేరు, అవి కూడా పట్టించుకుంటలేరు. ఏదైనా ఆగమాగం ఉంది. ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి ఎక్కిన కానించి అయితే మొత్తం మాకు ప్రాణాలు చేతులలో ఉన్నాయి. పేదోళ్లకు ఏమి న్యాయం చేస్తలేడు, ఒక్క పని కూడా చేయలేదు. మాకు కరెంటు లేదు, గ్యాసు లేదు, ఏది లేదు. అన్నీ చేస్తారని నమ్మినాం మేము. ఆడోళ్ళము మేము నమ్మినాము. ఈ సీఎం వస్తే అన్ని చేస్తాను అంటుండు కదా అని నమ్మినాం. ఫ్రీ బస్ ఎందుకు? అలా తొక్కుకొని తొక్కుకొని ఆలాడుకుంటూ ఒకడు పుసలు తెంపుకునేది తెలియదు, ఒకడు పిసికేది తెలియదు, ఏం తెలియదు. అందులో ఒత్తుకొని నిలబడి ఇరిగిన కాలు పెట్టుకొని చిన్న పిల్ల ఉంటే మా బిడ్డను దొలరాని పోతే అట్లనే పట్టుకొని ఇట్లా గుద్దుకుంటా పోయినాం. ఎందుకయ్యా? అప్పుడు పైసలు ఇచ్చినప్పుడే బాగుంది మాకు, పైసలు ఇచ్చినప్పుడే. ఇప్పుడు ఆ ఫ్రీ బస్సు కూడా ఏం ఉపయోగం లేదు, ఏం లేదు మాకు. నాయన ఈ ఇండ్లు ఇచ్చి మళ్ళీ అవతల దీపించినా బాగుండు. ఎక్కడెక్కడ మొత్తం పేదలను నష్టపెడుతుండు. మరి ఇన్ని రోజులు బతకలేదా? ఎన్ని రోజులు బతుకుతాం భూమి మీద? ఉన్నోడంటే ఇంకోటి కొనుక్కుంటాడు. ఈ ఇల్లు తప్పించి నువ్వు ఉన్నోళ్ళకి తీసినావు కరెక్టే. పేదోళ్ళకు మరి ఫస్ట్ చెప్పాలి, ఇన్ఫర్మేషన్ చెప్పలేదు. ఇన్ఫర్మేషన్ చెప్పి ఖాళీ చెప్పియాల. కనీసం అన్నం తెచ్చుకోవటాలను కూడా అన్నం తెచ్చుకోనియలేదు. పొరగల బుక్కులు తడిచినాయి, ఎంత ఇబ్బందుల పాలవుతుర్రు. చాలా ఏడుస్తున్నారు గోస. ఏంటంటే సీఎం కాబట్టి ఆయన ఏమనలేకపోతుర్రు. ఇప్పుడు పబ్లిక్ మొత్తం బుర్రలో పెట్టుకుర్రు. ఈ తెప మాత్రం రాడిగా. ఒకవేళ ఇప్పుడు మళ్ళా ఎలక్షన్స్ వచ్చి ఇప్పట్లో మళ్ళీ నిలబడితే ఓటేస్తాం? ఇక వెయ్యం, ఇంకేయం. ఇక అసలుకే వేయం. ఓటు అన్న మాట ఆయనకి వేయనేయం. మాకు సరిపోయింది ఇప్పటికి. అసలు కేసీఆర్ ఉన్నప్పుడన్నా మంచిగా ఉంది మాకు. అన్నీ చేసిండు ఆయన. దొంగ అది ఇదని అన్నారు కానీ ఆయన ఏం కాదు, మంచోడే. అన్ని పనులు సక్రమంగా పింఛన్లు వచ్చినాయి, అన్నీ వచ్చినాయి. ఆయన ఏది ఇస్తున్నాడో అవి అన్నీ అమలు చేసినాడు. దొంగ మాటలు అయితే చెప్పలేదు, ఒక స్కీమ్ కూడా ఎగగొట్టలేదు. 2,000 ఇచ్చిండు, అన్ని ఇచ్చిండు బాగానే కేసీఆర్. ఇండ్లలో కూడా తీరా ఎలక్షన్ల ముందల ఇండ్లలో కూడా పోయిరు కొంతమంది. ఇండ్లు కూడా ఇచ్చిండు, అలవాటు చేసిండు. పేదోళ్ళు మాత్రం కష్టపెట్టలే. ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇస్తా అంటాడు ఈ కూల్చిన వాళ్ళకి. ఏమి ఇయ్యాడు, ఇస్తానేది అది వేరు. ఇప్పుడు ఈడ నువ్వు మట్టిలోకి వెళ్ళి సామాన్ అంతా పోయినాక ఏం చేసినాక ఇప్పుడు ఆయన ఇల్లు ఇచ్చేం లాభం? అదేదో ఫస్టే ఇది తీసేస్తున్నామమ్మా, ఇట్లా అందరికి ఒకటే రూల్స్ పెట్టినా మరి ఈ నుంచి తీసేస్తున్నా నేను, మరి మీకు ఏ రికార్డు ఇస్తారా అని అని చాలా చెప్తే వింటారు. మరి పేదోళ్ళు ఇక మొత్తమే లేకుండా రోడ్డు మీద వానల మట్టిలా తినకుండా ఏం తినకుండా పండుకోమన్నాడా రోడ్ల మీద? ఇదేనా సీఎం నిలబెట్టుకుంది? ఇందుకేనా పేదోళ్ళని కాపాడతాడనే సీఎంని పెట్టుకున్నాం మేము. సీఎంఏ ఇట్లా చేసినాక ఇంకెవరు చెప్పుకోవాలి మా బాధలు, మా కష్టాలు చెప్పురి? వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు అంటే మీకు ప్రతిపక్షాలు కాబట్టి అట్లా చెప్తారు. మేము పేదోళ్ళని కూడా చెప్తామా? ఆయన ఒకటే, నువ్వైనా ఒకటే. పనులు చేయి అంతే. నువ్వు ఒప్పుకున్నప్పుడు పనులు చేయి. సన్నాసులు దొంగలు అని ఇతరుల మీద అనుడు కాదు, నువ్వు చేసి చూపి. కనీసం 6 గ్యారెంటీలో 3 అన్నా 4 అన్నా చేసి చూపి, అప్పుడు నిన్ను నమ్ముతారు. పబ్లిక్ని నష్టపెడుతున్నావు నువ్వు.
ఉన్నోళ్ళు ఎప్పటికీ ఉన్నోళ్ళు ఉన్నట్టే ఉంటారు. ఈ ఇల్లు కాకపోతే ఇంకో పామసలు కాకపోతే ఇంకోటి ఉంటాయి. పేదలను ఎందుకు ఇబ్బంది పెట్టాలా? ఈ 2500 ఎందుకు చేయాలి? దొడ్డి బియ్యం ముక్క పట్టిన బియ్యం కంట్రోల్ బియ్యం ఇస్తే అవి వాసన ముక్క వాసన తినబుద్ధి అయితే లేదు. ఒక చెకింగ్ లేదు, ఏది లేదు. హాస్పిటల్లో నిన్నాళ్ళు అమ్మ ఒడి ఉండే, అమ్మ ఒడి లేదు, ఏది లేదు. అమ్మ కేసీఆర్ కిట్ కూడా లేదు, ఏది లేదు. నువ్వేం చేసినావు? ఇప్పుడు చేస్తా అనుకుంటేనే ఇన్ని రోజులు అయిపోయింది. ఇప్పుడు ఇంకేడ ఒక్కటే నెలలా నేను చేస్తా అని చెప్పినావు. ఒక్క నెలకు చేసినావా? చేయలేదు. ఏది పిరి బస్సు తప్ప ఇంకేమి రావట్లేవు అయ్యా. ఇప్పుడు పొయ్యి చూపించి తన కాడ కార్డు ఉంది, అన్నీ ఉన్నాయి. నాకు గ్యాసు లేదు, 2500 లేదు, మా ముసలాయనకు కూడా పింఛన్ లేదు. ప్రజాపాలన దరఖాస్తు రాసిన ఆ స్లిప్ ఉంది, ఇండ్లకు దరఖాస్తు పెట్టినాం ఆ స్లిప్ ఉంది, అన్నీ ఉన్నాయి. దేంట్లో కూడా ఎవ్వరు ఇవ్వలే. ఇప్పుడు ఇక తీరా కేసీఆర్ గారు ఇస్తానన్న టైంకు ఆయన ఇదైపోయిండు, ఏది దిగిపోయిండు. ఆయన పదవులకు వెళ్ళి ఓట్లు ఈయన గెలిచిండు కాబట్టి ఆయన దిగిపోయిండు. ఇక ఉన్నోళ్ళ కాడికి ఇచ్చిండు, పందు పెట్టిండు. ఆయన పదవి లేనప్పుడు ఇక ఏడిస్తాడు. ఇప్పుడు మళ్ళీ ఇక మరి ఈయన ఒప్పుకున్న ఆయన ఇవ్వాలగా, సగమని ఇవ్వాలగా, మాకు న్యాయం చేయాలగా. మరి ముఖ్యమంత్రికి ఏం చెప్తారు? లాస్ట్ ముఖ్యమంత్రి గారు పేదోళ్ళను కష్టపెట్టొద్దు, పేదోళ్ళతో ఆడుకోవద్దు, పేదోళ్ళని నువ్వు పేదోళ్ళు వేస్తేనే నువ్వు నిలబడ్డవు, అందరం కూడా నిన్ను నిలబెట్టినము. నువ్వు ఇప్పటి నుంచి కూడా అన్ని విధాలా వేరే వాళ్ళని తిట్టుడు కాదు, నువ్వు చేసేది మంచిగా చేయి, ఒకటే పని. విన్నావా? నువ్వు ఇప్పుడు చేసే పనులు అన్ని పేదోళ్ళకు చేసి చూపి, అప్పుడు నిన్ను నమ్ముతారు. మేము వేసినందుకు మాకు ఫలితం దక్కిందనే బాధ అనేది ఉంటుంది మాకు, అంతే తప్ప ఇంకా మాకు మీ మీద కోపాలుగా మేమేమో మీతో కొట్లాడతలేము. విన్నావా? ఎప్పుడైనా మాకు కష్టాలు ఇప్పుడు మీకే చెప్పుకుంటాం, ఇంకేరే వాళ్ళకి చెప్పుకోం కదా. ఇప్పుడు పేదోళ్ళ బాధలు అనేది ఎవరికి చెప్పుకుంటాం? ముఖ్యమంత్రికే చెప్పుకుంటాం. నీకు ఓటేసి నిలబెట్టుకున్నాం, ఈ నాయకుడు వస్తే మాకు సాయం చేస్తాడు అనేది నిలబెట్టుకున్నాం. నువ్వే చేయనప్పుడు ఇంకెవరిని చెప్పుకోవాలా? రోజు పోయి నీ ఆఫీస్ కాడ కొట్లాడతామా? కొట్లాడితే ఏముంది, వీళ్ళు దొంగలు ఇట్లా వచ్చి కొట్లాడుతారని స్టేషన్లో నొక్కుతారు, ఇంకేముంది? అవునా? మరి అంత మించి ఇంకేం లేదు. పేదలను మాత్రం వాడుకోవద్దు. దయచేసి వాళ్ళకి ఇండ్లు కావాలా, ఏమేమి ఒప్పుకున్నావో హామీలు ఇచ్చినావో అవి మొత్తం మంచిగా సవిగా చేయి, అంతవరకే. నీకు ఇంకా నీకు దండం పెట్టి చెప్తున్నా.